మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. 2014లోనే మిగిలిపోయినాడు. మనన్న ఏమన్నాడు, జగనన్న చేయి పట్టుకుంటే 30 సంవత్సరాలు సీఎంగా ఉండేటట్టు చేస్తానని చెప్పేసి. అలాగే 2019 ఏదైతే మనం హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చి, అవన్నీ కూడా సచివాలయం వ్యవస్థ, రైతు భరోసా, వెల్నెస్ సెంటర్లు, వాలంటీర్ వ్యవస్థ, ఇంటికి పింఛన్లు, అమ్మఒడి, చేయుత, ఆసరా ఎక్కడ కూడా మచ్చ లేకుండా కాపు నేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు టైలర్స్ ప్రతి కులానికి వర్గం చుల్లే, పార్టీ చుల్లే, కులం చుల్లే, మతం చుల్లే, ఏది చుల్లే రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లమ్మలందరికీ అందాలి. మనలో పంపించే తల్లులందరికీ కూడా అమ్మఒడి పడాలని చెప్పేసి ఆనాడు నిర్ణయించుకున్నారు. ఎవరికి ప్రతిపక్షంలో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా వేసాం. ప్రతిపక్షంలో ఉన్న రైతులకు కూడా, రైతులకు అందించే పథకాలన్నీ కూడా అందించాం. ఇది మన పరిస్థితి. కాబట్టి ఇదే కాలం, ఇదే చల్లగా, ఇదే వర్షాలు ఇట్లాగే ఉండాలంటే మళ్ళా మనము ఫ్యాన్ కోరుకోవాలి. సైకిల్ తొక్కేకి ఓకే లేదు. 3 సార్లు తొక్కాం, సైకిల్ బాగా చేస్తుందేమని 3 సార్లు ట్రై చేసాం, తొక్కి ఏ ప్రయోజనం లేదు. ఎక్కడ వేసే గొంగలు అక్కడే ఉంది. మార్పు అనేది ఏది లేదు రాష్ట్రంలో. మళ్ళా అదే మన జగనన్న వచ్చినాక ఫ్యాన్ గాలి చల్లగా వీచింది. ఈ బజ్రపల్లి గ్రామంలో మనం అన్ని కూడా ఇక్కడ రోడ్లు వేయడం జరిగింది, ఆర్బీకేలుగా జరగడం జరిగింది, వెల్నెస్ సెంటర్లు, పండుగ వాతావరణంలో ఇక్కడంతా కూడా చేసుకున్న పరిస్థితులు మనం అన్ని కూడా అన్ని దాళ్ళ మీద కోర్టు పోయినాడు. ఎందుకంటే అది కూడా అవకాశం ఇస్తే పోతాడేమో తెలియదు, కానీ అది ఆయనకు చేత కానీ సృష్టిస్తాడేమో రేపు వద్దున అది కూడా చెప్తాడు. వాన దేవుని మీద కూడా నేను కోర్టు పోతా అంటాడు, అది కూడా చేస్తాడు. కాబట్టి ధర్మం ఎటువైపు ఉంటే ప్రజలు అటువైపే ఉంటారనేది నిదర్శనం 2019లో. ఏనాడు కూడా 2014లో అందరూ చెప్పాం, మనమంతా కూడా చెప్తాం. జగనన్నకి, జగనన్న అభిమానులు చెప్పారు, జగనన్న కార్యకర్తలు అందరూ కూడా చెప్పారు. ఏమని అన్న ఒక చిన్న అబద్ధం ఆడన్నారు, రుణమాఫీ చేస్తానని సీఎం అయిపోతామన్నారు 2014లో. నేను వన్ టైం సీఎం కాదలుచుకోలేదు బాబు. ఒక్కసారి అబద్ధం చెప్పి 30 ఏళ్ళు నా ఏజ్ ఉన్నంత వరకు నేను ఇంటి దగ్గర కూర్చునే వ్యక్తిని కాదు. నాన్న ఒకటే చెప్పాడు, మాట ఇస్తే
మాట ఇస్తే ఎప్పుడు కూడా తప్పకుండా మన ప్రాణాలైనా అడ్డం పెట్టి ఆ పని చేయాలని చెప్పేసి నాన్న ఆశయాల కోసం పనిచేస్తున్నాడు మన జగనన్న. ఎప్పుడు కూడా ఎంతమంది చెప్పినా కూడా అబద్ధం ఆళ్ళే అన్నాడు. మరి ఎప్పుడు కూడా ఇచ్చే పథకాల గురించి ఆయన చేసేది మాత్రమే చెప్పాడు. మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? కుర్చీ దొరికితే సాలే తర్వాత కథ చూస్తామని చెప్పేసి మరి అది అసాధ్యం. రుణమాఫీ అనేది అసాధ్యం, కానీ సాధ్యం అవుతుంది. నేను సృష్టిస్తాను, సంపద సృష్టిస్తాను అని చెప్తాడు కదా. 2014లో ఆయనకి ఎవరైనా అడ్డపడ్డామా? సంపద సృష్టిస్తుంటే ఉద్యోగాలు ఇస్తుంటే ఏమైనా అడ్డపడ్డామా? మనమంతా కూడా ఆయన ఇయ్యొద్దని చెప్పేసి ఆయనలాగా మనం ఏమైనా కోట్లకి వెళ్తున్నామా? ఏమన్నా ప్రతి దానికి కూడా ఈనాడు ప్రతి దానికి అడ్డపడుతున్నాడు. ఇందాక పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చినా పోయి కోట్లు వేస్తారు. అదే ఎక్కడ జరిగింది? ఇక్కడే మన మధ్యకేర్ మండలంలో ఎగ్జాంపుల్. మధ్యకేర్లో జరిగింది. మరి అగ్రహారంలో పెద్ద ఎత్తున నష్టపోతున్నారు పేదవాళ్ళంతా. పోతారా కోట్లకు వేసుకుంటారు, కూర్చుంటారు. పేదలకు సహాయం చేస్తే అడ్డుకుంటారు. ఈనాడు మన పక్కన తెలంగాణ రాష్ట్రానికి ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇచ్చారు. ఈరోజు మన రాష్ట్రానికి ఈ దుర్మార్గులు చంద్రబాబు వల్ల కోర్టు కేసా ఇన్పుట్ సబ్సిడీ వాయిదా పడి ఇంకా కొన్ని రోజులు ఇప్పుడు పచ్చని వర్షాలతో ఈరోజు రైతులను అంతా కూడా ఈరోజు డబ్బులు పడింటే విత్తనాలు తెచ్చుకొని గుడ్డలు కొట్టాలా. మరి ఆ విత్తనాలన్నీ కూడా మరి ఒలిచి పెట్టుకోవాలి. వర్షం వచ్చినప్పుడు విత్తనాలు వేసుకోవడానికి రెడీ కావాలి. అలాంటి దుర్మార్గుడికి మనం అంతా కూడా మళ్ళా తెచ్చుకుంటే 2019 ఎలాగైతే మనం బుద్ధి చెప్పామో అంతకంటే ఎక్కువ బుద్ధి చెప్పాలి. మనమంతా కూడా గ్యారెంటీగా బుద్ధి చెప్పాలి. మనమంతా కూడా చాలా అబద్ధాల హామీలతో 2014లో ఎలాగైతే అబద్ధాలు ఆడి మరి మన వైపుకి వచ్చారో అవే అబద్ధాలు, అవే రాజకీయం నీతి లేని అబద్ధాలు తీసుకుంటా రాజకీయానికి ఏ మాత్రం కూడా మరి నీచంగా ఎవరైనా కూడా రాజకీయ నాయకుడు మాట్లాడుతూ అసిగించుకునే విధంగా కూడా ఈరోజు అబద్ధాల హామీలు తీసుకొని ప్రజల వద్దకు వస్తున్నాడు. అవునయ్యా 2014లోనే మరి 20% కూడా 20% కూడా మరి చెల్లించలేని మీరు ఈరోజు ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే మేము ఇస్తామంటాడు. ఎంతమంది అక్కచెల్లెమ్మలకు ఉచితంగా సిలిండర్లు ఇస్తామంటాడు. ఏమి ఆయన చెప్పేటువంటి నిజాలా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఈ విధమైన అలివిగానే హామీలు యోగించుకోమన్నారు ఆయన. కనిపించే ఈ రాష్ట్రంలో జగన్ నాయకత్వాల ప్రభుత్వం జూన్ 4వ తారీఖు ఏర్పడుతుంది. మరి పథకాలు అందరికీ సక్రమంగా మనకు అందాలంటే, అవాతాందరికి పింఛన్ ఇంటికి రావాలంటే మనం సిరిజామమ్మకి అనుకున్నా మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. ఈ సందర్భంగా మరి మండల కన్వీనర్ వెంకటేశ్వర గారు, అదేవిధంగా మన మండల ఎంపీపీ అనిత గారు, మరి మండలము తాలూకా సుఖ సంతోషంగా ఉండి సంపూర్ణంగా వర్షాలు వచ్చి పంటలు పండాలని కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ గ్రామంలో ఇంకా ఎవరికైనా మరి అర్హత ఉండి పథకాలు రాకపోతే వారు మా దృష్టికి ఉండి భారీగా మరి స్వాగతం పలికిన మీ అందరికీ కూడా పేరు పేరున కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. శుభ సూచకం మధ్యకేరు మండలంలో అడుగు పెడుతున్నాగానే వర్షాలు రావడం, మరి ఫ్యాన్ గాలి చాలా చల్లగా నీస్తాడు అని చెప్పేసి ఖచ్చితంగా మరి మన వైపు ధర్మం ఉంది కాబట్టి వరద దేవుడు కూడా ఆశీర్వదించాడని చెప్పేసి నమ్మాలి. నిజంగా